సిగ్గుపడకండి. నేను ప్రభువు నమ్ముకున్నాను అని చెప్పడానికి సిగ్గుపడకండి. నేను క్రైస్తవుడిని అని చెప్పడానికి సిగ్గుపడకండి. నేను మందిరానికి వెళతాను, ప్రభువుకు ప్రార్థన చేస్తాను అని చెప్పడానికి సిగ్గుపడకండి. కొంతమందికి ఏమిటో సిగ్గుపడుతూ ఉంటారు. మీ పేరేమిటి మార్చేస్తారు. ఉద్యోగం చేసే చోట పేరు వేరు, మందిరంలో పేరు వేరు, 2 పేర్లు పెట్టుకుంటారు. అక్కడ పేరు అక్కడే, ఇక్కడ పేరు ఇక్కడే. ఇక్కడ పేరు అక్కడ ఎందుకు చెప్పకూడదు? కుదరదండి. ఎందుకని? తెలిసిపోతుంది. ఒకవేళ దేవుడు అక్కడ పేరే రాయాల్సి వస్తే పరలోకానికి వెళ్ళే లెక్కలో ఆ పేరు రాయిపోతే తిన్నగా నరకానికి పోతాం. సహోదరి సహోదరులు, అక్కడ ఒక పేరు, ఇక్కడ ఒక పేరు, అక్కడ ఒక జీవితం, ఇక్కడ ఒక జీవితం, అక్కడ ఒక వస్త్రధారణ, ఇక్కడ ఒక వస్త్రధారణ. ఎంతకాలం మోసం చేస్తాం? ఎంతకాలం నటిస్తాం? దేవుడు అంటున్నాడు, మనుషుల ఎదుట నన్ను గూర్చి ఒప్పుకొనని వాడిని బట్టి దేవదూతల ఎదుట ఏమంటున్నాడు? మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకోడు. ఇక్కడ ఒకవేళ యేసుక్రీస్తు ఎవరో తెలియనట్టుగా, నువ్వు విశ్వాసివి కానట్టుగా ఒకవేళ నువ్వు నటించావనుకో, అక్కడ యేసుక్రీస్తు కూడా నువ్వెవరో నాకు తెలియదు, పరలోకానికి వచ్చే ఛాన్స్ లేదు, ఖచ్చితంగా చెప్పేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, కలిగి ఉన్న విశ్వాసాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయకండి.